హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ సినిమా రిలీజ్ ర్యాంపేజ్ ఏ రేంజ్లో ఉందంటే ఇప్పుడు ఇదేదో టాప్ 2లోకి టాప్ 3లోకి వెళ్ళేలా ఉంది. ఇది నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే. ఎలాంటి ర్యాంపేజ్ ఆడుతుందంటే భయ్య, నేనేదో లక్ష్యవారం రిలీజ్ అయ్యి శుక్రవారం సాయంత్రం ఇంకో శనివారం ఎండ్ అయిపోద్ది అనుకున్నాను. ఇదేదో పెద్ద లాంగ్ రన్ సినిమాలో ఉంది. ఫ్యామిలీస్ ఇంకా యూత్ ఏ రేంజ్లో అట్రాక్ట్ అవుతున్నారంటే అదిరిపోయే కలెక్షన్స్. డార్లింగ్ రిలీజ్ అనే సినిమా ఇండియన్ రిలీజ్ సినిమాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రిలీజ్ కాబోతుంది. అది ఇంకా పక్కా రాసి పెట్టేసుకోండి. ఆల్మోస్ట్ ఇప్పటికే 6 లక్షలకు పైగా బుక్ మై షోలో టికెట్లు, ఇంకా ఓన్లీ బుక్ మై షో కాకుండా ఇంకా డిస్ట్రిక్ట్ ఇంకా ఆఫ్లైన్ ఇవన్నీ తలుచుకుంటుంటే ఇది దాదాపు రిలీజ్లోనే అతిపెద్ద కలెక్షన్లో కొట్టే సినిమాని చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయి. ఎందుకంటే ఇదేదో బర్త్డే మన ప్రభాస్ గారి బర్త్డే రోజు లేదంటే ఏదో ఒకేషన్తో వచ్చిన సినిమా కాదు. ఒక నార్మల్ డేలో ఈ రేంజ్ ర్యాంపేజ్ అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రిలీజ్ అయ్యాయి, మహేష్ బాబు గారి సినిమాలు రిలీజ్ అయ్యాయి, వాళ్ళ బర్త్డేలకు రిలీజ్ అవ్వడం, తర్వాత ర్యాంపేజ్ ఆడడం అవన్నీ ఓకే. కానీ జస్ట్ ఒక కల్ట్ ఆరెంజ్ సినిమాకి ఎలాంటి అప్లాజ్ అయితే దక్కిందో అలాంటి అప్లాజ్ ఇప్పుడు మన డార్లింగ్ ప్రభాస్ గారి సినిమా కూడా దక్కింది. ఒక ఆరెంజ్ సినిమాకి యునానిమస్గా ఫ్యాన్డమ్స్తో లేకుండా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఇప్పుడు డార్లింగ్ అనే సినిమాని కూడా అదే విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు. నిజంగా రిలీజ్కి అసలు రిలీజ్ అంటే డార్లింగ్ రిలీజ్ అంటారు. లాస్ట్ టైం మొన్న అలానే అయింది. కానీ నాకు డార్లింగ్ రిలీజ్ మీద మాత్రం ఒక గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇదేదో ఫ్యాన్స్ కోసం అయిన సినిమా కాదు. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క సీన్ని, ప్రతి ఒక్క సాంగ్ని, తెలుగు సినిమాలే కాదు సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయగల సినిమా మన డార్లింగ్ సినిమా. సో అలాంటి డార్లింగ్ సినిమా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 5 కోట్ల వరకు గ్రాస్ కొట్టగలిగే సినిమా అని తెలుస్తుంది. ఫస్ట్ రోజే ఆల్మోస్ట్ 3 కోట్ల గ్రాస్ కొట్టిన సినిమా ఇంకొక 3 కోట్లకు పైగా గ్రాస్ కానీ కొడితే అదొక పెద్ద రికార్డు భయ్య. ఎందుకంటే ఒక మహేష్ బాబు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారే అన్నారు రిలీజ్లో. ఇక ఆరెంజ్ అనేది అది కల్ట్ క్లాసిక్. అది ఎన్నిసార్లు రిలీజ్ అయినా సరే దానికి ఉండాల్సిన ఫ్యాన్డమ్ దానికి వేరు. ఆరెంజ్ కాకుండా ఇప్పుడు మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏదైనా గబ్బర్ సింగ్ కానీ లేదంటే ఖుషి కానీ, ఇంకా మహేష్ బాబు గారి సినిమాలు అయితే అతడు, ఇక కలేజా, మురారి, ఏవేవో సినిమాలు బిజినెస్ మ్యాన్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు అతిథి కూడా రెడీగా ఉంది. సో ఇలాంటి టైంలో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ వేసుకున్న ప్రభాస్ గారు బాహుబలి ద ఎపిక్ రిలీజ్ చేశారు. దాన్ని ఏమన్నారంటే అది రాజమౌళి గారి సినిమా, ఇది అది అన్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్ ఉన్న ప్రభాస్ గారు రిలీజ్తో కూడా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ట్యాగ్కి తనే సరైనోడని నిరూపించారు. ఇప్పుడు ప్రజెంట్ బుకింగ్స్ చూస్తుంటే ఏరియా వైజ్ థియేటర్లు యాడ్ అవుతున్నాయి. సో దీని అర్థం ఏంటి? సినిమా మీద ఇంపాక్ట్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ సినిమా మీద జనాల్లో ఒక రకంగా క్రేజ్ అనేది ఏర్పడింది. సో దీని ఫలితమే ప్రతి ఏరియాలో కూడా అసలు 2-3 థియేటర్లు రిలీజ్ ఒక ఏరియాలో 2-3 థియేటర్లు రిలీజ్ అవ్వాల్సింది. ఇప్పుడు డార్లింగ్ సినిమా అనూహ్యంగా దాదాపు ఇప్పుడు ఏవైతే చిన్న సినిమాలు ఉన్నాయో ఆడుతున్నాయి వాటిని కూడా తీసి రీప్లేస్ చేస్తున్నారంటే ఈ క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. డార్లింగ్ సినిమాకి పెద్ద అసెట్ అయితే నాకు ప్రభాస్ గారు మ్యూజిక్ భయ్య. ఇంకా కరుణాకరన్ టేకింగ్, ఇంకా కాజల్ని అయితే కొన్ని సీన్స్లో ఏంజిల్లో చూపిస్తారు. సో అవన్నీ కూడా ఇప్పుడు 4Kలో మనం ఒక సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే ఇంకా కిక్ వేరు. మామూలుగా రిలీజ్ అవుతున్న సినిమాలకే 3 అనే సినిమాలకి అలాంటి వాటికే మన తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో అలాంటిది రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమాకి ఒక్కసారి ఉంచుకోండి. ఇది లక్ష్మీవారం, శుక్రవారం, శనివారం ఆగిపోయే సినిమా కాదు. ఖచ్చితంగా ఇది 1 వీక్ రిలీజ్లోనే 1 వీక్ ఆడే సినిమాగా చాలా గట్టి రికార్డ్ కొట్టబోతుంది. ఇండియా వైడ్గా సనం తెరీ కసం సినిమా దాదాపు 50 కోట్ల గ్రాస్తో ముందంజలో ఉంది. ఇండియా వైడ్గా రిలీజ్ అదే బిగ్గెస్ట్ సినిమా. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గబ్బర్ సింగ్, మురారి ఈ 2 టాప్. ఇప్పుడు ఈ రెండిట్ల తర్వాత ఖచ్చితంగా డార్లింగ్ అనే సినిమా 3వ స్థానంలో ఖచ్చితంగా ఉంటుంది. మరి టాప్ 1, 2 అని చెప్పను కానీ, ఎందుకంటే ఓకే బాహుబలి ఎపిక్ ఇవన్నిటికి మించి ఉంది. కానీ దాన్ని ఏమంటున్నారు, అదొక పెద్ద అంటే ఇండియా వైడ్గా పాన్ ఇండియా సినిమా రిలీజ్ పార్ట్ 1, పార్ట్ 2 కలిపి రిలీజ్ చేశారు, ఏవో లెక్కలు చెప్పారు. కానీ అలాంటి లెక్కలన్నీ కూడా తుడిచిపెట్టేస్తుంది ఇప్పుడు డార్లింగ్ 4K. నిజంగా భయ్య నాకు ఆ సాంగ్స్ కానీ అవన్నీ కూడా స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు లిటరలీ ఇలాంటి ప్రభాస్ ఎక్కడికి వెళ్ళిపోయాడు రా బాబు అనే ఫీలింగ్. ఇది కదా మా ప్రభాస్ అంటే, ఇది కదా రెబల్ అంటే, ఇది కదా ఐస్ని బ్రేక్ చేసే ఒక్క సీన్ చాలు. ఇప్పుడు ఓరమాస్ ఫైట్లు అవి ఇవి పెట్టేస్తున్నారు కానీ అలాంటి సీన్ ఒక్కటి పడితే చాలు 10 సల్లార్లతో సమానం.
ఇంక చెప్తున్న 10 కల్కిలు, 10 బాహుబలులు ఇంకా ఎన్నైనా తీసుకోండి, కానీ ఒక డార్లింగ్ లాంటి సినిమా మళ్ళీ ప్రభాస్ గారు పడదు. ఎందుకంటే ఆ డ్రెస్సింగ్ గానీ, ఆ స్మైల్ గానీ ఎంత లవ్లీగా ఉంటారు, ఎంత లైవ్లీగా ఉంటారు భయ్య. సో దాని ఫలితమేనేమో రెబల్స్‌తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఇప్పుడు ఈ రిలీజ్‌కి బ్రహ్మరథం పడుతున్నారు. లిటరల్లీ ఇప్పుడు ఈ సినిమా ఎన్ని కోట్లకెళ్ళి అవుతుందో కూడా ఎవరికి లెక్కలేదు. ఈవెన్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఓవర్‌సీస్‌లోను అదేవిధంగా ప్రతి రిలీజ్ చేసిన ప్రతి చోట షోస్ యాడ్ అవుతూనే థియేటర్లు యాడ్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే యునానిమస్‌గా ఇప్పుడు ప్రభాస్ గారి డార్లింగ్ మూవీ కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతుంది. మీరు ఫిక్స్ అయిపోండి. ఇది 10 కోట్లు కొడుతుందా, 15 కోట్లు కొడుతుందా, అది ఇది కాదు. ఇప్పుడు రిలీజ్ చేసిన వాళ్ళకి చాలా భారీగా లాభాలు రాబోతున్నాయంట ఈ సినిమాతో. సో దీన్ని బట్టి రిలీజుల్లో కూడా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తనే అని మరొక్కసారి ప్రభాస్ గారు నిరూపించుకున్నారు.